ఇటీవలి కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు పద్ధతి రైతుల ప్రాచుర్యం పొందుతోంది. దీన్నే జీరో టిల్లేజ్ పద్ధతి అంటాం. ఈ విధానంలో ఖరీఫ్ వరి కోసిన తర్వాత వరి కొయ్యలను దున్నకుండానే పదును చూసి విత్తనాన్ని విత్తుకుంటారు. నవంబర్ మొదటి పక్షం నుంచి డిసెంబర్ మొదటి పక్షం వరకు ఈ విధానంలో మొక్కజొన్న విత్తుకునేందుకు అనువైన సమయం. ఈ విధానం వల్ల సాగు సమయం కలిసి రావడంతో పాటు దున్నకం ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జీరో టిల్లేజ్ విధానంలో రైతులు మొక్కజొన్నను సాగు చేసి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. జీరో టిల్లేజ్ మొక్కజొన్న సాగులో మెలకువల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటుగానే అన్ని జిల్లాల్లో కూడా మొక్కజొన్న అనేది దున్నకుండా సాగు చేయడం అనే విధానం అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంట్లో భాగంగానే ఈ నేలలో మనం గమనించినట్టయితే వరి పండించే అన్ని రకాల నేలల్లో కూడా ఈ మొక్కజొన్న పండించడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే విత్తే విధానం మనం గమనించినట్టయితే ఇది వరి కోసేసిన తర్వాత మనం విత్తాం కాబట్టి సరైన పదంలో మనం విత్తుకున్నట్టయితే సరిపోతుంది. ఈ విత్తనం మోతాదు మనం గమనించినప్పటికీ ఇది 8 కిలోల విత్తనం అనేది మనకు 12 గంటల పాటు నానబెట్టిన విత్తనాన్ని మనము పొలంలో విత్తుకోవాలన్నమాట. విత్తే విధానంలో కూడా మనం ఒక పదునైన కర్రను కానీ లేదా పెగ్ మార్కర్ని కానీ ఉపయోగించి మనం ఈ వరుసకి 60 సెంటీమీటర్లు అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా బెజ్జాలు చేసి ఆ బెజ్జాల్లో విత్తనాన్ని మనం వేసుకున్నట్టయితే మనకు చాలా చక్కగా మొలక అనేది బాగా వస్తుంది. అయితే కలుపు విషయం మనం గమనించినట్టయితే విత్తనం వెంబటే మనకి 1 నుంచి 1.5 కిలోల ఎట్రజిన్ అనే మందుని, అయితే వరిదుబ్బుల నుంచి వచ్చే పిలకలను కూడా మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ ఎట్రజిన్తో పాటు పారాక్వాట్ అనే మందును కూడా 1 లీటర్ 1 ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఏవైతే ఈ వరిదుబ్బులు ఉంటాయో వాటి నుంచి పిలకలు రాకుండా తగ్గించవచ్చు. అలాగే ఏవైతే ముందుగానే వచ్చినటువంటి కలుపు మొక్కలు కూడా దీంట్లో మనం నివారించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే ఈ 15 నుంచి 18 రోజుల్లో కూడా జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు అనేది రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి దానిని కూడా మనం నివారించాలంటే టెంబోట్రైన్ అనే మందుని 114 ml, వాటితో పాటు ఎట్రజిన్ అనే మందును కూడా 400 గ్రాములు ఆ 2 తాలూకు మందుల మిశ్రమైన ట్యాంకులో వేసి మనం పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలను కూడా మనం నివారించవచ్చు. ఈ మధ్య ఈ మొక్కజొన్నలో ఈ తొంగ కూడా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి ఆ తొంగను కూడా మనం నివారించాలంటే హ్యాలోసల్ఫ్యూరాన్ మెథైల్ అనే మందు మనకి మార్కెట్లో సెంపర్ అని మనకు దొరుకుతుంది. అది 40 గ్రాములు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తొంగను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఎరువుల విషయం మనం గమనించినట్టయితే 50 కిలోల డిఏపిని, దానితో పాటుగా 25 కిలోల మనకి యూరియాని, వాటితో పాటుగా 25 కిలోల పొటాష్ 3 ఎరువుల్ని మిక్స్ చేసి మనం ఈ 2 పిక్కల మధ్యలో గ్యాప్లో మనం వేసుకున్నట్టయితే ఇనీషియల్ దశలో మనం ఎరువుల యాజమాన్యం చక్కగా చేసిన వాళ్ళు మాత్రం ఆ తర్వాత విషయంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడైతే మొక్క వచ్చేసిన 20 రోజుల తర్వాత 45 కిలోల యూరియాని మనం వేసుకున్నట్టయితే మొక్క పక్కనే వేసి నీరు కట్టాలి. అలాగే మరి యొక్క 45 కేజీల యూరియాని మనం మొక్క వేసినటువంటి 40 రోజులకు వేసుకోవాలి. అలాగే చివరి దశగా 60 రోజుల టైంలో 45 కిలోల యూరియాని, దాంతోపాటుగా 25 కిలోల మొరటా పొటాష్ని కలిపి వేసుకొని మనం నీరు కొట్టుకున్నట్టయితే దీంట్లో కండి అనేది బాగా రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉండి అలాగే కండిలో గింజలు కూడా బాగా నిండడానికి కూడా సదుపాయం అనేది ఉంటుందన్నమాట. వాటితో పాటుగానే ఈ జింక్ లోపాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఈ జింక్ అనేది ఎక్కువగా లోపించినప్పుడు ఏదైతే లేతగా వస్తున్నటువంటి ఆకులు ఉంటాయో ఆ ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఈనెల భాగం అంతా కూడా ఈ పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతుంది. మనం 1 లీటర్ నీటికి జింక్ సల్ఫేట్ అనేది 2 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ జింక్ లోపాన్ని మనం సవరించవచ్చు. ఈ నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో నేల తోలకు స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల వ్యవధులు, అంటే తేలికపాటి నేలలో అయితే మనం 10 రోజులకు ఒక తడి ఇచ్చినా పర్వాలేదు. అలాగే బరువైన నేల కనుక అయినట్టయితే 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్క తడి కనుక ఇచ్చినట్టయితే మనకి ఈ నీటి యాజమాన్యం కూడా దున్నకుండా చేసే మొక్కజొన్నలో బాగా చేసిన వాళ్ళం అవుతాం. వీటితో పాటుగానే ఎక్కడైతే పూత వస్తుందో అలాగే మనకి కంకి ఏర్పడే దశ అనేది మనకి చాలా సున్నితమైన దశలు కాబట్టి ఆ దశల్లో నీరు ఎద్దరికి గురికాకుండా పంటను మనం చూసుకొని నీటి తల్లి మనం ఇచ్చినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. వీటిలో సస్యరక్షణ విషయం మనం గమనించినప్పుడు ఈ సస్యరక్షణలో ఎక్కువగా ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఇది గులాబీ రంగులో ఉండి మనకి ముందుగా ఈ మొక్కల ఆకుల మీద ఆశించి మొక్కలో ఉండే పత్రహరితాన్ని తినడం వలన ఏమవుతుందంటే ఈ సూదితో గుచ్చినటువంటి రంధ్రాలు ఏర్పడి అది క్రమేణా
మువ్వులోకి దిగిపోయి ఆ మువ్వు లోపల ఉన్న భాగానంతా కూడా తినేయడం వల్ల ఏమవుతుందంటే మువ్వు చనిపోతుంది. దీన్నే డెడ్ హార్ట్ అంటాము. ఎప్పుడైతే ఈ మువ్వు పీకి చూసామో ఆ వచ్చినటువంటి మువ్వు అనేది చాలా సులభంగా వచ్చేస్తుంది. దాంట్లో విసర్జించినటువంటి వ్యర్థాలు కూడా ఉండటం, అలాగే పురుగులను కూడా మనం గమనించడం చేయొచ్చు. సో దీనిని మనం నివారించాలంటే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి ఎకరాకి 4 కిలోల చొప్పున మన మొక్క మువ్వులో వేసినట్టయితే మనకు సరిపోతుంది. వీటితో పాటుగానే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందును కూడా 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినప్పుడు దీని తాలూకు ఉధృతిని మనం తగ్గించవచ్చు. అలాగే కత్తెర పురుగు, ఈ కత్తెర పురుగు అనేది ఈ మధ్య చాలా విపరీతంగా వచ్చేసి పంట నష్టపరుస్తూ ఉంది. ఇది కూడా మొక్కల ఆకుల మీద ముందుగా అటాక్ చేసి ఆకుల్ని వంకర టెంకలుగా కత్తిరించి తినేయడం వలన నష్టపరుస్తూ ఉంటుంది. అలాగే ఇది మువ్వులో కూడా దిగిపోయి మువ్వును కూడా మనకి తినేయడం మనం గమనించవచ్చు అనమాట. సో దీన్ని మనం నివారించాలంటే పురుగులు అనేవి లేత దశలో ఉంటాయో ఆ టైంలో వేప నూనెను మనం పిచికారీ చేసుకోవడం వీటిని మనం నివారించవచ్చు. అలాగే ఇదే కత్తెర పురుగు అనేది మనకి ఉధృతి పెరిగినప్పుడు ఈ క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మొక్క మువ్వులో పడేటట్టు మనం మందు పిచికారీ చేసినా కూడా తగ్గించవచ్చు. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని కూడా ఎకరాకు ఒక 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మొక్క మువ్వులో పడేటట్టు మనం పిచికారీ చేస్తే ఈ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విషపు ఎరలను కూడా మనం తయారు చేసి మనం వాడుకున్నా కూడా దీన్ని మనం నివారించవచ్చు. వీటికి గాను మనకు 10 కిలోల తవుడిని, అలాగే 2 కిలోల బెల్లాన్ని, 2 లీటర్ల నీటిని మూడింటిని కూడా మిక్స్ చేసి ఒక నైట్ అంతా కూడా పులిబెట్టిన తర్వాత మరుసటి రోజున ఈ థైడికార్బ్ అనే మందుని 100 గ్రాములు ఈ మిశ్రమానికి యాడ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ మొక్క తాలూకా హొరల్స్ అంటే మువ్వులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగులు అనేవి ఈ విషపు ఎరని తినేసి మనం చనిపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తెగుళ్ళ విషయం మనం గమనించినప్పటికీ పొడ తెగులు అనేది చాలా ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి పొడ తెగులు ప్రధానంగా ఏదైతే నేలకు దగ్గరగా ఉన్నటువంటి కాండ భాగాల మీద మచ్చ రావడం, అలాగే ముదిరిపోయిన ఆకుల మీద కూడా ఈ తెగులు అనేది ఆశిస్తూ ఉంటుంది. దీంట్లో మనం గమనించినట్టయితే మచ్చలు అనేవి ఒకదాని మీద ఒకటి ఉండి పాము పొడ ఎలాగైతే ఉంటుందో ఆ పాము పొడ మాదిరిగా మచ్చలను మనం గమనించవచ్చు అనమాట. సో దీనిని మనం నివారించాలంటే మనం ఈ ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు. లేదా హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం దీన్ని అరికట్టవచ్చు అనమాట. అయితే ఈ దున్నకొండ మొక్కజొన్న మనం సాగు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దుక్కి ఖర్చులు కూడా మిగులుతాయి. ఉండడం అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సాగు ఖర్చు అనేది మనకి సుమారుగా 4,000 వరకు కూడా ఒక ఎకరాకి తగ్గుతుంది. అలాగే 2 నుంచి 3 నీటి తడులు కూడా మనకు ఆదా అవుతాయి. అలాగే ఎప్పుడైతే మనము ముందుగా మనం వేయడం జరిగిందో మనకి సమ్మర్ టైం పీక్ సమ్మర్ టైంలో వచ్చే గాలులకి మొక్క అనేది పడిపోకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ముందుగా వేయటం వలన అంటే దున్నకుండా వేయటం వలన మనకి టైం కలిసి రావడం వల్ల ఏమవుతుందంటే పంట కోత కూడానే ఒక 25 నుంచి 30 రోజులు ముందుగానే మనకు రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. ఎరువుల యాజమాన్యాన్ని, పురుగుల యాజమాన్యాన్ని కానీ మనం సరైన సమయంలో చేసినట్టయితే అధిక దిగుబడులు అనేవి సాధించి అధిక నికర ఆదాయాన్ని కూడా పొందవచ్చు.